ఆ జిల్లాలో ఆ మాజీ ఎమ్మెల్యేను అధిష్టాన వర్గం పక్కన పెట్టేసినట్టయినా తాజా పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మరి తనకు సీటు కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టాన వర్గం నుండి ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో ఇక పార్టీ అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సంసిద్ధం అయ్యాడట ఆ మాజీ ఎమ్మెల్యే. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆ మాజీ ఎమ్మెల్యే ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధికార పార్టీలో సీట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. వైసీపీ అధినేత కష్టపడి ఎలాగో అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను పెట్టాను అనుకుంటుంటే దానికి తగ్గట్లుగానే రోజురోజుకి రాజకీయ పరిణామాలు మాత్రం ఆగడం లేదు. రానున్న ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించి ఇన్నాళ్లు పనిచేసిన నేతలకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపడంతో ఆ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి దారి వారు చూసుకుంటున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని పర్చూరు మాజీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ కోవలోకే వస్తున్నారని వార్తలొస్తున్నాయి. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులలో భాగంగా పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ని తప్పించడం, బాలాజీని పర్చూరు ఇన్ఛార్జిగా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. అయితే ఆమంచి కృష్ణమోహన్కు సీటు కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో తన పట్ల పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరును ఆమంచి కృష్ణమోహన్ జీర్ణించుకోలేకపోతున్నారట. ఇక తన రాజకీయ భవిష్యత్తు కోసం ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమంచి విషయంలో వైసీపీ అధిష్టానం ముందే మేల్కొని ఆమంచిని పర్చూరు నుంచి తప్పించిందనే టాక్ నడుస్తోంది. అయితే ఆమంచి తన సొంత నియోజకవర్గమైన చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ ఉన్నారని, ఇటీవల కాలంలో చీరాలలో ఆయన సన్నిహితులతో సమావేశమై ఆమంచి కృష్ణమోహన్ వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచే తాను పోటీ చేస్తానని, అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారట. కాగా ఇటీవల సీఎం జగన్తో భేటీ అయిన ఆమంచి తాను చీరాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారట. అయితే ఆమంచి కృష్ణమోహన్కు చీరాల టికెట్ కేటాయింపుపై జగన్ నుంచి ఎలాంటి సమాధానం రానట్లు తెలుస్తోంది. దీంతో ఇక ఇండిపెండెంట్గానైనా చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆమంచి తన యాక్షన్ ప్లాన్ను సెట్ చేసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆమంచి వ్యూహాన్ని పసిగట్టిన వైసీపీ అధిష్టానం పర్చూరులో ఆమంచి ప్లేస్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎడం బాలాజీని రంగంలోకి దించిందనే టాక్ నడుస్తోంది. అయితే ఎడం బాలాజీ 2014లో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో నవోదయ పార్టీ నుండి ఆటో గుర్తుపై గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో మంత్రి పదవి ఆశించిన ఆమంచి ఆశ నెరవేరలేదట. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆమంచి కృష్ణమోహన్. అయితే 2014 నుంచి 2019 వరకు చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ ఆమంచి చేరికతో వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీలో చేరిన ఎడం బాలాజీ ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లేకపోవడంతో టీడీపీకి దూరంగా ఉన్నారట. రెండు 2014 సార్వత్రిక ఎన్నికలలో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడం బాలాజీ ఇప్పుడు పర్చూరులో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారట. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వెంకటేశ్వరరావు పార్టీకి దూరంగా ఉండడంతో పర్చూరు బాధ్యతలను వైసీపీ అధిష్టానం రావి రామనాథం బాబుకు అప్పగించింది. అయితే రావి రామనాథం బాబు పనితీరు సరిగ్గా లేకపోవడంతోని పర్చూరు బాధ్యతలను వైసీపీ అధిష్టానం ఆమంచి కృష్ణమోహన్కు అప్పగించిందట. ఇక జిల్లాలో మాజీ మంత్రి బాలినేని వర్గానికి ఆమంచికి పర్చూరులో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బాలినేని అనుచరులను కొంతమందిని ఆమంచి వైసీపీ నుంచి సస్పెండ్ చేశారట. దీంతో ఆమంచి వర్సెస్ బాలినేని అనేలా పర్చూరు వైసీపీలో గ్రూప్ వార్ చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు. తాజాగా ఆమంచిని ఇన్ఛార్జిగా తప్పించడంతో బాలినేని వర్గం పర్చూరులో సంబరాలు చేసుకుందట. దీంతో ఆమంచి పొలిటికల్ స్టెప్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆమంచి మొదటి నుంచి పర్చూరును వ్యతిరేకిస్తూ చీరాల వైసీపీ టికెట్ అడుగుతున్నారట. చీరాల అయితే సొంత క్యాడర్ సొంత ప్రాంతమని లెక్కలు వేసుకుంటున్నారు ఆమంచి కృష్ణమోహన్. అయితే చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన తనయుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. 2024లో చీరాల టికెట్ ఇచ్చే విధంగా జగన్ హామీ ఇచ్చారని కరణం వర్గీయులు చెబుతున్నారు. ఇటు ఆమంచి మాత్రం వైసీపీ చీరాల టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చీరాల నుంచే తన పోటీ ఉంటుందని తన అనుచరులతో భేటీలో స్పష్టం చేశారట. అయితే ఆమంచికి చీరాల వైసీపీ టికెట్ ఇవ్వకపోతే 2014 సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే చీరాల నుంచి మళ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. చీరాలలో ఆమంచికి సొంత క్యాడర్ ఉంది. రాజకీయంగా జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఆదరించిన ప్రాంతం కావడంతో ఇది ఆమంచికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో తనకు చీరాల టికెట్ ఇచ్చే విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేదనే ఆలోచనలో ఆమంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తరపున వైసీపీ అధిష్టానం ఆయన కుమారుడు కరణం వెంకటేష్కు టికెట్ కేటాయిస్తుందనే ధీమాతో ఉన్నారు. దీంతో చీరాల టికెట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి టికెట్ కేటాయింపు విషయంలో వైసీపీ అధిష్టానం ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.